భారతీయుడు 2 యాక్టెడ్ బై రకుల్ ప్రీత్ సింగ్, కమల్ హాసన్ గారు, సిద్ధార్థ్. అండ్ మూవీ చూసిన తర్వాత నాకైతే ఓకే అని అనిపించింది. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతే భారతీయుడు 1 కంటిన్యూషన్ భారతీయుడు 2. మళ్ళీ 23 ఇయర్స్ తర్వాత భారతీయుడు ఎందుకు రావాల్సి వచ్చింది, ఇండియాలో అక్రమాలు ఎలా పెరిగాయి, దానివల్ల అందరూ భారతీయుడిని ఎందుకు రావాలని కోరుకున్నారు, అలాగే వచ్చి భారతీయుడు ఏం చేశాడు, ఏ మార్పులు తెచ్చాడు, ఎవరిని చంపాడు, అలాగే ఏ విధంగా ఫైట్ చేశాడు, చివరికి భారతీయుడికి ఏమైంది, సిద్ధార్థ్ ఎలా ప్లే చేశాడు రోలు, రకుల్ ప్రీత్ సింగ్ ఎందుకుంది, అలాగే భారతీయుడు పార్ట్ 3 దేని గురించి, ఇవన్నీ మనం భారతీయుడు 2లో చూసుకోవచ్చు. ఇంకా కమింగ్ ఇంటూ ఫస్ట్ హాఫ్ మొత్తం భారతీయుడు ఇంట్రడక్షన్కి, సిద్ధార్థ్ గారి ఇంట్రడక్షన్కి, అలాగే ఇండియాలో చేస్తున్న అక్రమాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి, అలాగే భారతీయుడు ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు వచ్చాడు, ఎవరి వల్ల వచ్చాడు, అలాగే ఇండియాలో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ అని ఒక్కొక్కటి కింద చూపించుకుంటూ ఉంటారు ఫస్ట్ హాఫ్లో. అండ్ కమింగ్ ఇంటూ ఇంటర్వెల్ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బేసిక్గా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంటర్వెల్ సీన్. అండ్ కమింగ్ ఇంటూ సెకండ్ హాఫ్ మొత్తం వాళ్ళతో భారతీయుడు ఎలా ఫైట్ చేశాడు, ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఎలా ఆపడానికి ట్రై చేశాడు, అలాగే అన్ని గెటప్స్ ఎందుకు వేయాల్సి వచ్చింది, అలాగే ఎవరెవరిని చంపాడు, ఎందుకు చంపాడు, ఇవన్నీ మనం సెకండ్ హాఫ్లో చూసుకోవచ్చు. ఇంకా నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయిందని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్సింగ్ చాలా అంటే చాలా బాగుంటాయి రెండును. భారతీయుడు 3కి హింట్స్ కింద వదిలిసి వచ్చేసారు. అండ్ కమింగ్ ఇంటూ మూవీ పాజిటివ్స్, కమల్ హాసన్ గారు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేశారు. అలాగే సిద్ధార్థ్ గారు బాగా చేశారు. క్యారెక్టర్స్ యాక్టింగ్ బాగుంటుంది, విజువల్స్ బాగుంటాయి, సాంగ్స్ బాగుంటాయి, బీజిఎం బాగుంటుంది. అలాగే భారతీయుడు గారు ఇంట్రడక్షన్ సీన్లో బీజిఎం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. స్టోరీ బాగుంటుంది. అలాగే ఇండియాలో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని డైరెక్ట్గా చూపించడం, ఆ విషయం బాగుంటుంది. అలాగే భారతీయుడు గారి ఫైట్స్ బాగుంటాయి. అలాగే సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషన్ సీన్స్ బాగుంటాయి, కొన్ని డైలాగ్స్ బాగుంటాయి. అంతే ఈ మూవీలో పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్ వచ్చేసరికి స్టోరీ లైన్ చాలా బాగుంటుంది కానీ నరేట్ చేసే విధానమే చిన్నది మైనస్ అయింది అనిపించింది. అలాగే భారతీయుడు 3 డెవలప్ చేయడానికి భారతీయుడు 2 తీసినట్టుంది మూవీ మొత్తం. అలాగే సెకండ్ హాఫ్లో చిన్న ల్యాగ్ సీన్స్ ఉంటాయి. అంతే ఈ మూవీలో నెగిటివ్స్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మీకు ఎలా కనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.